ఓయూ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్ నిర్మల్లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంకటేష్ గౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే అక్బరుద్దీన్ పై ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోనూ నిర్మల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోర్టు తీర్పును గౌరవిస్తామని అంటున్నారు అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ. అలానే కేసు న్యాయపరంగానే ఎదుర్కొంటామని అంటున్నారు. అక్బరుద్దీన్ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. కోర్టు తీర్పు గౌరవిస్తాము అన్నారు ఆయన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, అక్బరుద్దీన్ కేసు గురించి అసదుద్దీన్ స్పందన ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అంబికా, అక్బరుద్దీన్ పైన కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల మేరకు ఏదైతే ఇప్పటి వరకు అయితే ఓయూకు ఎలాంటి ఆదేశాలు వరకు రాలేదు. అయితే మరోవైపు ఏదైతే కేసు నమోదు చేయమని చెప్పి కోర్టు చెప్పిందో దీనిపైన అసదుద్దీన్ ఓవైసీ స్పందించడం జరిగింది. తన కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అక్బరుద్దీన్ కేసును పూర్తిగా న్యాయపరంగానే తాము ఎదుర్కొంటాం, అంతేకంటే దీంట్లో ఎలాంటి జోక్యం చేసుకోము. ఏదైతే అక్బరుద్దీన్ పైన కేసు నమోదు చేయని చెప్పి కోర్టు చెప్పిందో దాన్ని పూర్తిగా గౌరవిస్తాము, దాంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అయితే దీంట్లో తాము కూడా ఇన్పిట్ అవుతాం, వాదన కూడా వినిపించేందుకు తాము ప్రయత్నం చేస్తామని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో అయినట్టుగా సమాచారం, ప్రస్తుతానికి లండన్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నట్లుగా కొంత సమాచారం వస్తుంది. అంబిక. ఓకే రమేష్, అంటే అసలు ఈ గొడవకి కారణం ఏంటి, అంటే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తారా? అంబిక, నిర్మల్లో కొద్ది రోజుల క్రితం అంటే 29వ తేదీన నిర్మల్లో ఒక బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో అక్బర్ పాల్గొనడం జరిగింది. పాల్గొన్న సందర్భంలో హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా కాకుండా పూర్తిగా రెచ్చగొట్టే విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం 14 నిమిషాల పాటు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఉద్యోగపరమైన ప్రసంగం చేశారు. దీంట్లో ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా కాకుండా హిందువుల మనోభావాన్ని పూర్తిగా దెబ్బతినే విధంగా అతను కామెంట్ చేయడం జరిగింది. దీనిపైన అప్పుడే కొద్ది రోజుల క్రితం బహిరంగ సభ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే కర్ణసాగర్ అనే అడ్వకేట్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే మాదిరిగా సరూర్ నగర్ పోలీసులో మరొక పిటిషన్ దాఖలైంది. అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని చెప్పి దీనిపైన ఈ పిటిషన్ మీద పిటిషన్ పడుతుంటే, మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏదైతే కర్ణసాగర్ అడ్వకేట్ చేసిన పిటిషన్ పైన సాయంత్రం 4 గంటలకు జడ్జిమెంట్ రానుంది. దానికంటే ముందుగానే నాంపల్లి కోర్టులోని ఓయూకు సంబంధించిన మరొక కోర్టు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశించింది. అయితే ఎట్టకేలకు ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతని పైన కేసు నమోదు చేయాలంటూ పలు చోట్ల పిటిషన్లు పడుతున్నాయి. అంబిక. థ్యాంక్ యూ రమేష్. ఆదిలాబాద్ నిర్మల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇందుకు నిర్మల్లో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. राम जेठमलानी क्या बोला? बराबर बोल रहा, राम है नहीं बोल रहा। उन्हें बोला कि ये हिंदुइज्म है नहीं, राम है ही नहीं। मैंने बोल रहा हूँ, राम जेठमलानी बोला, राम है ही नहीं बोला। और बोला कि सबसे गंदा आदमी जो औरतों का एहतराम नहीं करता वो राम है।
कौशल्यापुरम है, कौशल्यापुरम सुनो हरियाणा में कौशल्यापुरम है। वहां के लोग बोलते कि हिंदुस्तान में हिंदुस्तानी तहजीब है, रिवायत है कि औरत अपने पहले बच्चे को जन्म देने से पहले मायके को जाती है और मायके में जन्म देती है। हमारे पास पहला बच्चा आ जाओ मुझे पहले के हिंदुस्तानी तहजीब है, हिंदुस्तानी तहजीब है। इसी तरीके से हरियाणा कौशल्यापुरम के लोग बोलते हैं कि कौशल्या वहां की थी। कौन कौशल्या? राम की मां दशरथ की बीवी। और वहां के लोग बोलते कि कौशल्या हिंदू तहजीब के हिसाब से मायके तो आई थी हरियाणा को कौशल्यापुरम में और रामबा पैदा हुए। तीन पुजारियां बोल रहे हैं अयोध्या में, यहाँ अडवाणी वाजपेयी उमा भारती मोदी बता आखिर राम की मां कहां गई थी?